మొత్తం తినేశారు దోసకాయ చట్నీ. ఎవరు పాపం వాళ్ళకి లేదు. ఇప్పుడు తిన్నదంతా అరగాలంటే డ్యాన్స్ వేయాలి. అమ్మో. ఓకే, రైట్. టైం ఎంత వేగంగా వెళ్ళిపోతుందా. టైమ్ ఈజ్ ఫ్లయింగ్. ఒకప్పుడు టైమ్ ఈజ్ రన్నింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు రన్నింగ్ కాదు, టైమ్ ఈజ్ ఫ్లయింగ్. పరుగులెట్టిపోతాం కాదు, ఎగిరిపోతుంది. ఓకే, మరి కూర్చోండి. వెల్కమ్ టు ద సెకండ్ డే అండ్ ది ఆఫ్టర్నూన్ సెషన్ ఆఫ్ దిస్ చిల్డ్రన్ అండ్ యూత్ క్యాంప్. సో కొంచెం మనం తిన్న ఫుడ్కి మన బ్రెయిన్ అలర్ట్ అవ్వాలంటే కొంచెం యాక్టివ్ సాంగే. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. ఓకే, ఆశీష్ పాడగలవా నువ్వు? నా వెనకాల నిన్న చెప్పాను కదా బాయ్స్ నాతో పాడాలని. ఎవరు వస్తారు వాలంటీర్గా? మీ ఇద్దరు రండి, కమ్. నన్ను చెడగొట్టకుండా పాడాలి, అర్థమైందా? అది నాకు అడ్డు రాకుండా పాడాలి. ఇలా చిన్న మైక్ ఉండన్నా, నా వెనకాల రిపీట్ చేయాలి మీరు, అంతేనా? ఓకే, వాయిస్తో పాడిద్దాం. వాళ్ళిద్దరు మామూలు మైక్స్ ఇచ్చేయండి. సాంగ్ తల్లి ఆ షీట్ ఎక్కడో ఎవరో తీసేశారు. ఈ పాట రాసుకున్నారా మీరు? వాళ్ళకి అది నా ఆ షీట్ ఉండాలి. చిన్న చిన్న ముక్కలు చించేశారు. ఓకే, సరే మీరు ఏం చేస్తారంటే ఆ బుక్ ఇక్కడ పెట్టండి. ఆ బుక్ ఒకళ్ళు బుక్ పట్టుకోండి. ఇద్దరికి ఒక మౌత్ చాలేనా? ఒకటి చాలు అంటే అలా దగ్గర అంతే. సెంటర్ మీరు ఇదిగో ఇదే డిస్టెన్స్, రెండు వద్దు. ఓకే, ఒకసారి హలో అనండి ఇద్దరు. ఫోన్ మాట్లాడినట్టు కాదు, అటు హలో అంటే ఏంటి? అందుకే నీ మీద డౌట్ వచ్చింది నాకు. ఓకే, రైట్. మెర్సీ ప్రియా అంటున్నాడు. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. హలో అనండి ఒకసారి. మీరు అందరు హలో చెప్పండి. అందరికీ మీరు చెప్పండి హలో, వెల్కమ్ టు ద సెకండ్ సెషన్ అనండి. ఓకే, లెట్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అనండి. అనండి రా బాబు. లెట్స్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఓకే, దేవునిలో ఆనందిద్దామా? యవ్వనుడా కదలిరా, ఓ యువక ఓ యువతి కదలి. కూర్చోకూడదుగా ఈ పాటకి, నిలబడాలి కదా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. ఓకే, గుడ్. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. కదలిరా, యేసు వైపు సాగిరా. నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది, నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది. నీ త్రోవకు అది వెలుగై ఉన్నది, నీ త్రోవకు అది వెలుగై ఉన్నది. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా.
చప్పట్లు. వన్ మినిట్ నాన్న డానీ, 1 minute. ఓకే, నాకెందుకో ఇంకా కొంచెం సెట్టింగ్ మార్చాలని ఉంది. బాయ్స్ అందరు కూడా వచ్చేయాలి. కమ్ ఆల్ ద బాయ్స్. అందరూ పాడదు, క్లాప్స్ కొడతా. ఇక్కడ కమ్ లెట్స్ కమ్. దిస్ ఇస్ బాయ్స్ టైం. గర్ల్స్ చెప్పండి, BOYS అనండి. మీ మొక్కలు కాలేజ్ స్టూడెంట్స్ ఎట్టా కాలేజీలో ర్యాగింగ్ చేయరా మీరు? చేయరా? ఇప్పుడు చేయండి. BOYS బాయ్స్ అనండి. బాయ్సేనా? ఆర్ యు బాయ్స్? ఎస్. ఓకే, వెనక్కి కాదు, అందరూ కమాన్. ఎస్ అన్న, ఇదంట్రా, ఇది కొంచెం అది బ్యాక్ పెట్టండి. ఈ టేబుల్ కొంచెం. ఓకే, థ్యాంక్ యూ. లైన్ కొంచెం అందరూ ఎస్. ముందుకి ఫ్రంట్. వాళ్ళిద్దరూ ఆ పక్కన వెళ్ళాలి. అందరూ ఒక లైన్లో కనపడాలి కదా. ఓకే, నేను అటు వెళ్ళిపోతాను. వీళ్ళు నేను తట్టుకోలేను, పక్క వెళ్ళిపోతా వీళ్ళతో. ఎస్. ఓకే, కొంచెం నాన్న టెంపో పెంచుదాం. ప్రసన్న, కొంచెం టెంపో పెంచు. ఓకే, వైర్ రాదా? ఓకే, అయితే మీతో సెంటర్కి వెళ్ళండి. అసలు సెంటర్లో ఉండండి. కొంచెం జరగను. వాళ్ళు మైక్ పట్టుకుని పాడుతున్నారు. బుక్ మీరేం చేయాలి? క్లాప్స్ కొట్టాలి. సెంటర్ అంటే ఏంటి మీకు అర్థం కావట్లా. ఇటు వచ్చేయండి. ఒక లైనే ఉండాలి. ఓకే, రెడీ. నువ్వు కూడా ఇటు సెంటర్ రానా? స్పీకర్ మధ్యలోకి రా. అది ఓకే. అటంట చూడండి, కొంచెం అటంట. ఆయన చెప్పింది చేయండి. ఆయన వీడియోగ్రాఫర్. ఓకే, కొంచెం అండి ముందుకెళ్ళండి. రైట్. ఎవనుడా కదలరా అంటే ముందు రండి బాబు, కదలరండి మీరు. ఓకే, రైట్. రెడీ, లెట్స్ కమ్ ఆన్. 1 2 3 స్టార్ట్. 1 2 3 స్టార్ట్. చెప్పండి. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. అదే మరొకసారి. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా యేసు వైపు సాగిరా. నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది. నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది. నీ త్రోవకు అది వెలుగై ఉన్నది. నీ త్రోవకు అది వెలుగై ఉన్నది. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. ఆమేన్. గోరి
పాపమనే సంఖ్యలకు చిక్కి ఉన్నావా? పాపమనే ఊపిలో పడి ఉన్నావా? పాపమనే సంఖ్యలకు చిక్కి ఉన్నావా? పాపమనే ఊపిలో పడి ఉన్నావా? పాపమనే ఊపి నుండి లేపిన యేసుని, పాపమనే ఊపి నుండి లేపిన యేసుని వేడుకో సోదరా, వేడుకో సోదరి, వేడుకో సోదరా, వేడుకో సోదరి. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనముందని నీవు ఎగురుచుంటివా? వయసు ఉందని నీవు విర్రవీగుచుంటివా? యవ్వనముందని నీవు ఎగురుచుంటివా? వయసు ఉందని నీవు విర్రవీగుచుంటివా? రేపు నీది కాదని నీవు యోచించుమా, రేపు నీది కాదని నీవు యోచించుమా. యేసే రక్షకుడని నేడే నమ్ముమా, యేసే రక్షకుడని నేడే నమ్ముమా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా, సాగిరా. యేసు చెంత నిజమైన ప్రేమ ఉన్నది, ఆ ప్రేమలో నిత్యానందమున్నది. యేసు చెంత నిజమైన ప్రేమ ఉన్నది, ఆ ప్రేమలో నిత్యానందమున్నది. ఆ ప్రేమను కోరుతూ యేసు వైపు సాగిరా, ఆ ప్రేమను కోరుతూ యేసు వైపు సాగిరా. వేడుకో సోదరా, వేడుకో సోదరా, వేడుకో సోదరా, వేడుకో సోదరి. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. 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 నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది, నిత్య జీవ మార్గమునకు దారి ఉన్నది. నీ త్రోవకు అది వెలుగై ఉన్నది, నీ త్రోవకు అది వెలుగై ఉన్నది. యవ్వనుడా, 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 యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యేసు వైపు సాగిరా, యేసు వైపు సాగిరా. ఓ యువగా, ఓ యువతి, ఓ యువతి కదలిరా, యేసు వైపు సాగిరా. ఓ యువక కదలిరా, యేసు వైపు సాగిరా. యేసు వైపు సాగిరా, యేసు వైపు సాగిరా. యవ్వనుడా కదలిరా, యేసు వైపు సాగిరా. యేసు వైపు సాగిరా, యేసు వైపు సాగిరా. యేసు వైపు సాగిరా. హల్లెలూయా.
రాజేష్, నువ్వు ఎవరెస్ట్ ఎక్కుతానన్నావు పొద్దున, అన్నావా? స్టేజ్ అన్న ఎక్కావా? దా ఒకసారి ఫస్ట్ స్టేజ్ ఎక్కిద్దాం రాజేష్ని. చెప్పనుకోండి, తర్వాత ఎవరెస్ట్ ఎక్కుతాడు. ఓకే, ఎస్, ఓకే బాబు. ఒక ఫోటో అందరినీ, బాయ్స్. చాలా సంవత్సరాల క్రితం ఒక తెలుగు సినిమా వచ్చింది, పేరు తెలుసా? బాయ్స్. అసలు పేరు తెలీదా? మీకు నాలెడ్జ్ లేదు, నాకున్న నాలెడ్జ్ కూడా లేదు మీకు. బాయ్స్ అనే సినిమా వచ్చింది, తెలుసు కదరా మీకు? రౌడీ బాస్ కాదురా, మీరు పెద్ద రౌడీలాగా. రౌడీ బాస్ అంట, బాయ్స్ అని చెప్తుంటే. ఓకే, ఆ బాయ్స్లో వాళ్ళు అన్ని విచిత్ర కోతేషాలు ఉంటాయి. మీరు ఆ బాయ్స్ కాదు. ఓకే, హలో అంటే ఎట్టా అంటున్నావు? ఓకే, రైట్ రైట్ రైట్. టార్చర్ అంటే ఇట్టాగా ఉంటుంది. ఎట్టా? రైట్. రాజేష్ ఒకసారి, కమాన్, మరొకసారి. గుడ్ గుడ్, నైస్. చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గో. ఇప్పుడు గర్ల్స్, గర్ల్స్ మీరందరూ కలిసి ఏం పాడతారు? ఆవో మిల్కే స్తుతి. ఎవరెవరు వస్తారు? రోజు నోర ఒక్కతే పాడుతుంది. ఇప్పుడు ఎవరు వస్తారో చూస్తాను. అందరూ అందరూ వచ్చినా నో ప్రాబ్లం, స్టేజ్ సరిపోదు. ఆవో మిల్కే, ఆవో, కమ్ ఇద్దరు, ఆవో, కమాన్. గుడ్ గుడ్, కమాన్. ఈ సాంగ్ అయినాక ఓకే, శరాబంద్ అంకుల్ ఉన్నారు కదా పెద్దవారు, ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ లోపే మీకు కొన్ని హెచ్చరికలు జీవ మార్గం గురించి చెప్తారు. మరి సంతోషంగా విందాం. తర్వాత మీకు ఇంకా నెక్స్ట్ టైం బట్టి నేను నడిపిస్తాను, అంతే. మీరు ఇంకెవరు? ఆవో. హలో, చెక్. చెక్ చెక్. స్టార్ట్. కూర్చున్నారా, నిలబడ్డారా? జై జై బోలో. ఏం చేయాలి? జై బోలో యేసు మసీకి జై. జై ఏ అంటారేంటి? ఏ అంటే కుదరదు, ఏమనాలి? గట్టిగా జై బోలో యేసు మసీకి. అది వెరీ గుడ్. రైట్, స్టార్ట్. आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे. 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 ओ है राजा, ओ मसीहा, मेरे जीवन का सहारा. ओ है राजा, ओ मसीहा, मेरे जीवन का सहारा. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे. नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे. आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे. आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे.
यीशु का गुणगान करेंगे, नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे, आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे, आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे। वो है मार्ग सत्य जीवन मेरे जीवन का खुदावन, वो है मार्ग सत्य जीवन मेरे जीवन का खुदावन, वो है मार्ग सत्य जीवन मेरे जीवन का खुदावन, वो है मार्ग सत्य जीवन मेरे जीवन का खुदावन। नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे, नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे, आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे, आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे। आहा, ओ, आहा, 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 ओहो। जय जय बोलो जय यीशु की जय, जय जय बोलो जय यीशु की जय जय, बोलो। जय जय बोलो बोलो। जय यीशु की जय, बोलो। जय जय बोलो जय यीशु की जय, 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 जय जय बोलो जय यीशु की जय। नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे, 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 आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे, आओ मिलके स्तुति करेंगे, यीशु का गुणगान करेंगे। ओ है राजा ओ मसीहा मेरे जीवन का सहारा, ओ है राजा ओ मसीहा मेरे जीवन का सहारा। नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे, नाचेंगे गाएंगे धूम मचाएंगे, यीशु का गुणगान करेंगे। जय जय बोलो जय यीशु की जय, 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 जय जय बोलो जय यीशु की जय। जय बोलो यीशु मसीहा को, जय बोलो यीशु मसीहा को, जय बोलो यीशु मसीहा को। మరొకసారి జై బోలో, అట్లాగే చెప్పేది యేసయ్యకు ఏం చెప్పాలి? యెరూషలేము వీధుల్లో వస్తుంటే ఏమని పాడారు వాళ్ళు? చెప్పండి. హోసన్నా యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనదే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. అది
సో ఎవరికి జై చెప్పాలి మనం? చెప్పండి కుర్రోళ్ళు, మీకేం గుర్తవుతుంది? నాకు ఒకటి గుర్తవుతుంది. జై బోలో శంకర్ దాదా అంటారు కదా మీరు, అది కాదు ఇప్పుడు. ఎవరికి? జై బోలో యేసు మసీహ్కి. ఎందుకు ఆయనకు జై చెప్పాలి మనం? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్తారు? యేసయ్యకు జై చెప్తారా? ఆయన వలె ఈ లోకమును జయించిన వాడు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వలె పాపమును జయించిన వాడు లేడు. ఆయన వలె మరణాన్ని జయించిన వాడు లేడు. ఆయన వలె సాతాన్ని జయించిన వాడు లేడు అంటారు కదా. పాపము, కామ, క్రోధ, మద, మత్సరములు అంటారు. ఇవన్నీ జయించిన వాడు యేసయ్య. సో వన్స్ అగైన్ బిగ్గరగా జై బోలో యేసు మసీహ్కి జై 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 బోలో జై యేసుకి జై 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 బోలో జై. హై నోట్. జై జై బోలో జై యేసుకి జై 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 బోలో జై యేసుకి జై 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 బోలో జై యేసుకి జై जय जय बोलो जय यीशु की जय नाचेंगे गाएंगे धूम मचाएंगे यीशु का गुणगान करेंगे नाचेंगे गाएंगे धूम मचाएंगे यीशु का गुणगान करेंगे థ్యాంక్ యూ. ఓకే, గట్టి క్లాప్స్ కొడదాం. యా యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. గో కూర్చోండి నాన్న. 3 o'clock అయింది కదా. కొంచెం చిన్న ప్రేయర్ చేస్తాను. శరాబందయ్య గారు వస్తారు. వచ్చి మీకు మరి జీవ మార్గము, దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషం గురించి ఒక్క అరగంట, 1/2 hour దేవుని మాటలు మీకు అందిస్తారు. మరి యూత్ మీటింగ్లో యవనస్తులు మాట్లాడుతున్నారు, కానీ వయసులో పెద్దవారైన దేవునిలో యవనస్తుడు ఆయన, చాలా పెద్దవారు. సో మనందరికి కావాల్సిన కొన్ని హెచ్చరికలు ఇస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు అయ్యా తండ్రి. మధ్యాహ్న కాలమందు విదాసును తీసుకొచ్చారు, నీకు స్తుతులు ప్రభా. ఈ సమయమందు ప్రభా మిమ్మల్ని మీ సన్నిధిలో మీరే ఆనందింపజేస్తున్నందుకు వందనాలు, స్తుతులు. విదాసుని బలపరచండి అయ్యా. 3 గంటలు అవుతున్నది నాయన ప్రభా. కొంత సమయం విదాసు ద్వారా నీ లేఖనం నుండి మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. ఎన్నో వారి యవన కాలం నుండి నీతో సహవాసం చేస్తున్న మరి శరాబంది గారు ప్రభా అయ్యా, వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ ఎంతో నాయన తండ్రి ఆసక్తి కలిగిన, ప్రార్థనాత్మ కలిగిన అయ్యా తండ్రి, నీ పనిలో ఎంతో ఆనందించే వ్యక్తి నాయన. యవనస్తులకు మరి ఆయన నుండి, వారి అనుభవం నుండి, వారి యొక్క పెద్దరికం నుండి ప్రభా ఏం దాచావో మాటలు అనుగ్రహించండి, సహాయపడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి శరాబంద్ అంకుల్ని చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ఎస్ ఎస్ నన్ను 2 బాయ్స్ ఇటు రండి, త్వరగా త్వరగా. టేబుల్ ఇటు పెట్టండి. కొంచెం అటు ఎక్కలేరు, మీరు ఎక్కుతారా?
హల్లెలూయా. యేసు ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ సంతోషకరమైనటువంటి యూత్ మీటింగ్స్, హల్లెలూయా, యూత్ మీటింగ్స్ కొరకు ప్రభు మనకిచ్చిన ఈ మహా గొప్ప భాగ్యం బట్టి మనందరం స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాబీ గారు జీవమును గురించి మాట్లాడమన్నారు. 16 కీర్తన 16లో దేని బిడ్డలారా, జీవ మార్గము నీవు నాకు తెలియచేయము. హల్లెలూయా. చూడండి, పిల్లలు తీసుకున్నారా? యూత్, మిమ్మల్ని పిల్లలు అనకూడదు, యూత్ అనాలి. యూత్ అంటే స్పెల్లింగ్ చెప్పండి. ఎన్ని అక్షరాలు? ఎన్ని? సరిగ్గా చూడు. చిల్డ్రన్స్కి ఎన్ని అక్షరాలు ఉండే? స్పెల్లింగ్ ఉంది కదా, ఎన్ని అక్షరాలు ఉండే? ఎన్ని ఉండే? ఎప్పుడు చూసినా ఏనండి, మీ బ్రెయిన్ బాగా పనిచేయాలి. హల్లెలూయా. మీరు అందరూ వచ్చినందుకు వందల. మీలో గ్రాడ్యుయేట్స్ చేతులు అవుతండి. ఇంజనీరింగ్ ఉన్నారా? ఓకే. ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్మీడియట్ చేతులు అవుతండి. ఇంటర్మీడియట్ ఉన్నారా? ఓకే. మీరంతా ఇంగ్లీష్ మీడియానా? చెప్పరేంటి, ఇంగ్లీష్ మీడియానా కాదా? తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం ఎవరు? ఓకే. 10th క్లాస్ వాళ్ళు, 10th క్లాస్ 1 2 10th క్లాస్ వాళ్ళ అంత బిలో మీరంతా 6 to 10th వరకు మీరందరూ. హల్లెలూయా, హల్లెలూయా. జీవ మార్గము ఏంటి? జీవ మార్గం అంటే ఏంటి? ఒకటి మనం నేర్చుకుందాం. జీవ మార్గము, కొద్ది నిమిషం. జీవ మార్గము. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమైనా బ్యాగ్ తీసుకొచ్చాను. వచ్చేటప్పుడు బొప్పకాయ, ఓ జాంకాయ, ఓ నారింజకాయ తెచ్చుకున్నాను. దేనికి చెప్పండి? చెప్పరేంటి పిల్లలు? అయ్యా ఏనండి, తప్పు చెప్పాడు రెడ్డి గారు. మరి మీరు చెప్పాలి పిల్లలు. నేను వచ్చేటప్పుడు బ్యాగ్లో బొప్పకాయ ముక్కలు, జాంకాయ, నారింజకాయ తెచ్చుకున్నా. వాట్ ది మీనింగ్? తింటా కాదు, ఐటమ్ మర్చిపోతున్నారు మీరు. నేను చెప్పే ఐటమ్ ఏంటి? జీవ మార్గము. బాగా పిల్లలు, మీరు మర్చిపోతున్నారు. నేను చెప్పే ఐటమ్ ఏంటి? టైటిల్ ఏంటిది? జీవ మార్గం. జీవ మార్గం అంటే ఎలా ఉంటుంది అయ్యా? మీ పిల్లలకి మీకు తెలియదు. మీరు వెళ్తే మీ నాన్న బడికి వెళ్ళేటప్పుడు అంటే, డాడీ నేను చాక్లెట్ కొనుక్కోవాలి, ఒక 5 రూపాయలు 10 రూపాయలు అంటారు. దాని అర్థం ఏంటి? చెప్పరేంటి? నువ్వు కొంచెం తింటే బ్రతుకుతావు. జీవ మార్గము. డినో అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? కథలు చేతులు చెప్పు కొట్టు. అంత సెకండ్ పక్కనే మీరు సెకండ్ ఇచ్చుకోండి. బాగుండవాడుగా, బాగుండా. మీ ఇంటికాడ ఇక్కడ ఏం పెట్టారు? మన బ్రతుకుతాకి ఏం పెట్టాడు బాబీ? సొరకాయ, వంకాయ, శనగపప్పు, దోసకాయ, పులిహార. ఇవన్నీ దేనికి? మానవుడికి జీవం ఇస్తాకి. హల్లెలూయా. ఇవన్నీ దేనికి? జీవం ఎత్తాకి. హల్లెలూయా. అంత మీరు గమనించాలి. దేవుని వాక్యం అంతా జీవ మార్గం అని ఉంది. మీరు చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత ఉద్యోగం వద్దే. ఆ ఉద్యోగం వల్ల మీరు ఏం చేస్తారు? జీవించాలి మంచి, అందరికన్నా బాగా. అమెరికా వెళ్ళాలి, కారులు ఎక్కాలి, విమానాలు ఎక్కాలి, మంచి తిండి తినాలి. అయితే దాని అర్థం ఏంటి? మనం బాగా జీవించాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో జీవ మార్గము అన్నది దేవుడు ఎందుకు రాశాడు యూత్కి, మనకి అర్థం చేసుకుంటే అంతకుముందు ఈ మార్గాన్ని గురించి చదవాలని చాలా బాగుండేది, బాధగా ఉండేది. ఇప్పుడు ఈ దినాలు చాలామంది జీవ మార్గాన్ని గురించి ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. వారు జీవ మార్గానికి ఆపోజిట్ మార్గం ఏంటి? మారడానికి. దానికి లక్షణాలు ఏంటి? తాగుడు, జోజము, సినిమాలు, డ్రామాలు, యూట్యూబ్లు, సెల్ ఫోన్లు. అర్థమైందా? వాటి వల్ల ఏముంది? దేవుడిచ్చిన ఆయుష్ని నీకు దీర్ఘాయుసు ఇస్తే నీ కాలానికి ముందు నువ్వెందుకు రాలిపోవటం అంటే అర్థమైందా? నీటు కాలున ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉండదు. ఎక్కడుందంట అది? చెప్పాలి ఎనిబడి. ఎక్కడుంది అది? ఆ చెట్టు ఎక్కడుంది? కరెక్ట్ చెప్పండి. ఏంటి ఆనందం లేదు మీరు? నీటి కాలువల ఒడ్డున ఉంది అది. హల్లెలూయా. ప్రియమైన 46 కీర్తనల కాడ జీవనది అక్కడ రాయబడినది. 46 కీర్తన చూడు, 4వ వచనం రాయబడింది. 46 కీర్తనలో కీర్తన 46 చూడు, అక్కడ చక్కని మాట రాయబడినది. జీవనది అని రాయబడినది. కీర్తన 46 4వ వచనం.
6 4 కరెక్ట్ చెప్పండి. పిల్లలు తీసుకున్నారు అందరూ? ఆగు, నువ్వు చదువు. నీ పేరేంటే? ఈ పాప నీ పేరు? ఆ వాక్యం చదువు. హల్లెలూయా. మీరు మయాన ఇంకోటి చదవండి. వాక్యం తీశారు కదా, చదవమన్నప్పుడు టక్కుమని చదవాలి. అంటే మీలో జీవం లేదు, హుషారు లేదు, శక్తి లేదు, యూత్ కానీ నాకన్నా ముసలిలాగా ఉండాలి. వాక్యం చదవమంటే ఎట్లా ఉండాలి? టక 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 మన రైలు వెళ్ళినట్టు మోత రావాలి. మయాన్ చదువు. ఎవరు చదివేది? చదువు, గట్టిగా చదువు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని, మందిరమును, పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తుంది. హల్లెలూయా. ఆ నది జీవనది అంట. దేవుని మందిరాన్ని సంతోష పెడుతుందంట, ఆనందింపజేస్తుందంట. వాడు దానికి అర్థం ఏంటి చెప్పండి మీరు? అసలు ఆ నది అనేది ఎక్కడ పారుది? ఊర్లో ఎక్కడన్నా అరణ్యాలు పారుది. ఇక్కడేం చెప్తున్నాడు దేవుని వాక్యంలో? మందిరములో జీవనది పారుతుందంట. పిల్లలు, యూత్ విన్నారా? మీ పేర్లని రాగానే నాకు చూడండి. ఇప్పుడు మీ ఐడెంటిటీ ప్రకారం, మీ నాలెడ్జ్ ప్రకారం చెప్పాలి. నాకు చెప్తే మీకు ప్రైజ్ ఇస్తా. మందిరములో జీవనది పారుతుందంట. ఎనీబడి ప్లీజ్ టెల్ మీ. మీరే ఆ జీవనదులు. మందిరంలో ఎవరు ఉంటారమ్మా? చెప్పరండి, నాకు కోపం వద్దు. పొలిటికల్ మందిరములో జీవనది ఆనందింపజేస్తుందంట. దేవుని మందిరం ఎవరు? కోతుల, కొండముచ్చులా? ఎరా మీరందరూ కోతుల, కొండముచ్చుల మాట్లాడండి. దేవుని మళ్ళీ చదువు వాక్యం. అండర్లైన్ చేసుకో, గుర్తుపెట్టుకో. ఆ వాక్యం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చదువు. ఆగమ్మా, నువ్వు ఇంకోటి చదువు. నువ్వు చదువు. నాగేశ్వర మేనరా చదువు. హల్లెలూయా. బాయ్స్ చదవయా, బాయ్స్లో చదవండి. యూత్ మీరందరూ యూత్ ఏంట్రా? ఒకరి మక్కలు ఒకరు చూసుకుంటారేంట్రా? ఆగాగు. నువ్వు ఎనిబడి నాకు చదవాలి. మీరు లేకపోతే కిందకు వచ్చి కొడతా. నువ్వు మిద్దలో ఏంటి ఒకరి మక్కలు చూసి చదవరేంటి? వాక్యమే జీవనది అమ్మా. జీవ మార్గము, పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథం ఎవరైతే చదువుతూ ఉంటారో వారి కుటుంబము జీవనది లాగా ప్రవహిస్తుంది. హల్లెలూయా. మీరు నేర్చుకోరు ఇప్పుడే చిన్నపిల్లలు. చిన్న వయసులో నుండే జీవనదిని అంటే ఏంటి? వాక్యము ప్రియమైన ఏం చెప్తుంది? జీవనది ఉన్నది, అది దేవుని పరిశుద్ధ పట్టణంని, మందిరాన్ని తడుపుతుందంట. ప్రియణ చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రియణ ఆ మాటలో ఎంత శక్తి ఉంది సార్. మనమే దేవుని ఎవరైతే దేవుని పరిపూర్ణంగా వెంబడిస్తూ ఉంటారో, పొద్దున్నే లేచి పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథాన్ని ఎవరు చదువుతున్నారో వారందరూ దేవుని మందిరాన్ని సంతోష పెడతారంట. ప్రియణ ఆ నది ఎక్కడికి వెళ్తే అక్కడ ఆనందమేనంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి 5వ సంవత్సరం యూత్ మీటింగ్లో నేర్చుకున్నది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతాన్ని జీవనదిలాగా తడుపుతూ ఉంటావు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టు, అందరూ చప్పట్లు కొట్టండి. నేనైతే మీకు అన్నం పెట్టించుకోండి కదా బాబితో. వాక్యం చదివితేనే అన్నం పెట్టించాను నేను. పని చేసినోడికే ఆహారం బైబిల్లో ఉంది. పని చేసినోడికే జీవాహారం. హల్లెలూయా. యేసు ప్రభువారు చెప్పాడు, పని చేయని వాడికి జీవాహారం లేదు. విన్నారా పిల్లలు? జీవ మార్గము ఏంటి? చిన్న వయసులోనే ఆ మార్గాన్ని మనం నేర్చుకోవాలి. అంటే ఎలా మార్గం నేర్చుకుంటాం? ఈ కొత్త సంవత్సరం వచ్చింది. ఇది ఎన్నో సంవత్సరం? 26. ఇప్పటి నుంచే ఆ జీవ మార్గం పోయే ఆ యొక్క గుర్తులు మీరు పెట్టుకోవాలి. ప్రియుడు ఏమిటదంటే నిత్యము బైబిల్ చదవటమే నీకు జీవ మార్గం. హలో, మీరు గుర్తుంచుకోండి. మీలో ఎవరో ఇంటెలిజెంట్, మీ క్లాస్లో ర్యాంక్ ఎన్ని ర్యాంక్ ఉంది మీకు? నీకు ఎన్ని ర్యాంక్? మా మన నీకే రాజేష్ కూతురు నీకు ఎన్ని ర్యాంక్? ఆలోచిస్తున్నావు అంటే ఇవారి బ్యాక్ సైడ్ ఉండ. ఇంకెన్ని పడే ఎన్నో ర్యాంక్ నీకు క్లాసులో? నువ్వు ఐజమ్మ సంస్థలో ఉండరు మీరు. అందరికన్నా ముందు జీవనది ఎట్ట పరుస్తుందమ్మా? ఉడవలేస్తుంటే ఎట్ట? కొండలు తట్టుకుని చెట్లు అన్నీ కొట్టుకుపోతాయి. ఆ నది పారుతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. నది ప్రవాహం చూసారా? కృష్ణానది వచ్చినప్పుడు అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. దేవుని వాక్యం నువ్వు చదువుతుంటే
నీలో ఉన్నటువంటి మైండ్ బ్లాక్ చూసా, డస్ట్ అన్నీ కొట్టుకుపోతాయి. ఏ చదివితే చెప్పరండి. యాస్ జీవ గ్రంథం అని పేరు పెట్టారు. అందుకే బైబిల్కి తెలుసా మీకు? బైబిల్కి ఏమని పేరు పెట్టారు పిల్లలు? అంటే దాని అర్థం ఏంటి? తిని పడుకోమనా ఏంటి? మెమ్మమైన అమ్మ బాగా లేక మాకు మా అమ్మాయి బాబా ఎంత ముద్దెట్టుకున్నది. తర్వాత నువ్వు ఏ నది అవుతావు? హైదరాబాద్ ఏ నది? మూసీ నది అంటారు చూసా. అది ఎంత వరస్ట్ ఉండదు తెలుసు. మూసీ నది అంటే హైదరాబాద్లో ఉన్న చెత్త అంతా అక్కడికి వస్తుంది. పిల్లలు ఏంటారా? మూసీ నది ఎప్పుడన్నా హైదరాబాద్ వెళ్ళారా? ట్యాంక్ బండ్ చుట్టూ చూసారా? ఆ ట్యాంక్ బండ్ చుట్టూ వెళ్తే నేను, అయ్యగారు, అమ్మగారు, మా ఆవిడ బ్రతుకు అందరూ వెళ్ళి చూసాం. అక్కడ బొమ్మలు ఆ ట్యాంక్ బండ్ చుట్టూ ఉంటాయి. ఎట్లా చూసా? ఒకటి టేలుడు చూపిస్తాడు, ఒకటి ఇట్ట అంటాడు. ఎన్ని బొమ్మలే అన్నీ చూస్తుంటే దేవుడు నాకు ఒక ఆలోచించాడు. సరాబంది ఈ బొమ్మలన్నీ దేశంలో, మీ రాష్ట్రంలో, ఇండియాలో ఎన్నో పనులు చేశారు. ఆఖరికి బొమ్మలే అక్కడ నుంచి ఏలెట్టు చూపిస్తున్నారు. కారణం ఏంటి? మాకు జీవనది తెలియలేదయ్యా, అందుకే మేము బొమ్మలు అయిపోయాం. మీరు కూడా బారు పడుతుండే, మారు మనసు పొందుతారని, ప్రజలకు ఉపయోగపడతారని మమ్మల్ని బొమ్మలు చేసి ట్యాంక్ బండ చుట్టూ పెట్టారు. అర్థమవుతుందే చెప్పే మాట? నువ్వు బొమ్మలాగుంటావా? నడిచే మనిషిలాగా ఉంటావా? జీవానికి ఉపయోగపడతావా? తండ్రికి ఉపయోగపడతావా? బిడ్డలకు ఉపయోగపడతావా? పెద్దవారే యూత్ మీటింగ్లో నువ్వేం నేర్చుకున్నావు? జీవనది. ఏనా పిల్లలు? అర్థమైందా చెప్పే మాట? అర్థమవుతుందా? ఆపేనా? జీవనది అంటే అర్థమవుతుందా? జీవనది అంటే తల్లికి పనికి ఉపయోగపడాలమ్మా. మీ అమ్మ లేకముందు నువ్వు ఇల్లు వాకిలంతా తుడిచి అవసరమైతే తల్లిదండ్రులకి వేడి నీళ్ళు పెట్టాలి. అది జీవనది. విన్నారా పిల్లలు? మీరు పెందరకాళ్ళు వేసి వాడు చేతి ఎత్తండి, ఆ తెల్లవారుజాము లేసి చదివాడు చేతి ఎత్తండి. మీకు ఎట్టా క్లాసులు వస్తాయి? అందరికి బాగా మంచి ఫస్ట్ మార్కులు వస్తున్నాయి, పేపర్లో పడుతున్నాయి. మీకు ఎట్ట వస్తాయి? మీలో జీవ మార్గం లేదు, జీవనది మీలో లేదు. సైతాను స్వభావం ఉంది మీలో, లోక కోరికలు ఉండే మీలో. అందుకే మీరు పాస్ అవ్వలేకపోతున్నారు, వెనకబడిపోతే కారణం అదే. జీవనది నీవులో ఉంటే అందరికన్నా హై ర్యాంక్లో ఉంటావు. హల్లెలూయా. అందరు చెప్పుకోడు, అందరు చెప్పులు కొట్టమండి. ఏ నాకు తగ్గవాళ్ళు దొరకలా, చచ్చు మొక్కవాళ్ళు దొరికారు. హల్లెలూయా. అందరి చేతులు హల్లెలూయా. దేవుని బిడ్డ అన్న ఆ జీవనదికి ఉపయోగపడే కొడుకు కావాలని అడిగింది దేవుణ్ణి. ఎవరో? అన్న. చూడు, మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము ఆఖరి వచనం చూడు. అయ్యా ప్రార్థన చేసిన స్త్రీని నేనే అంటుంది అక్కడ. చక్కని మాట. మొదటి సమయాలు 1వ అధ్యాయము 2వ వచనం చదువు. తీసారా? మొదటి నుంచి కాదు, ఆఖరి వచనాల్లో, ఆఖరి అధ్యాయం లాస్ట్లో ప్రార్థన చేసిన స్త్రీని నేనే. హల్లెలూయా. పైన ఇంకోటి ఉంది, ప్రార్థన చేసిన స్త్రీని నేనే. పైన చదువు అదే. హల్లెలూయా. అర్థమైందా మాటకు అర్థం? మీరు వెనకాల చదవండి. యెహోవా కొరకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. విన్నారు పిల్లలు? మీరు తీసుకురా, పేజ్ నెంబర్ చెప్పాలి అందరికీ. వెనక్కి తెలుసా? మొదటి సమయాలు పేజ్ నెంబర్ చెప్పు. నుంచుని చదువమ్మా, నుంచుని చదువు. హల్లెలూయా. ఎంత చక్కని మాట. కారణం ఏంటి? అయ్యా దేవుడు నేను ప్రార్థన చేస్తే నాకు మంచి జీవము గల బిడ్డనిచ్చాడు. జీవము గల బిడ్డ అంటే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు లేని బిడ్డ, ఈ లోక సంబంధం తల్లిదండ్రులు ఏడిపించే బిడ్డ కాదు. తల్లి కుటుంబమును, దేవుని బిడ్డలను, దేశాన్ని ఆనందింపజేసే బిడ్డనిచ్చావు నువ్వు నాకు. అందుకనే ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఇప్పుడు మీరు ఐజమ్ సంస్థ యూత్, ఇప్పుడు మీరేం చేయాలి? ప్రార్థనా పరులుగా జీవ మార్గం ప్రయాణించే నువ్వు ప్రార్థనా బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. అయా యూత్ మీటింగ్లో 2026 సంవత్సరంలో బాబీ గారు పెట్టిన దాంట్లో మీటింగులో నేను మనసారా ప్రార్థన చేసిన యూత్ లేడీస్ నేనే, బాయ్స్ నేనే. విన్నారా పిల్లలు? వింటున్నారా? రానందుకు ఏం ఫీల్ అమ్మకండి.
ప్రియమైన చిన్న పిల్లలుగా బాల్య దినములందనే నీ సృష్టికర్తను స్మరణగా తెచ్చుకోవాలంట ప్రసంగిలు అంటాడు. బాల్య దినములందనే ప్రియమైన నీ కాళ్ళు చీకటి కొండలకు తగులుక ముందే జీవము గల దేవుని కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. జీవము అనేది దేవుని పాత నిబంధనలు మనం చూస్తే ఆనాడు ఈ జీవం కొరకు ఎంతో ప్రయాసపడిన ఇశ్రాయేలు ప్రియుడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు జీవ మార్గం గొప్పతనము ఎలా రాయబోదంటే, అందుకని యేసు ప్రభువు వారు నేనే జీవము మార్గమును సత్యమునై ఉన్నా, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు. హల్లెలూయా. అందుకే ఆది కాండములో ఒక నది ఉన్నదంట. ఆ నది పేరు చూడు. ఆది కాండంలో మొదట అధ్యాయంలో 2 అధ్యాయంలో ఆది కాండంలో ఒక నది ఉన్నది. ఆ నది 4 పాయలుగా చీలింది. 2:10 అని చూడు. థ్యాంక్ యూ రెడ్డి గారు చూడు, బైబిల్ లేకుండా చెప్పాడు. పిల్లలు పేజ్ నెంబర్ చెప్పి అందరు తెలుసుకుంటారా? ఎవరమ్మా? ఏదైనా తోటలో ఆ నది ఎట్లా ప్రవేశిస్తుంది? నుంచుని చదువు. మీరు గట్టిగా చదవాలి, మీ అందరికీ వినపడాలి. నుంచుని చదవండి. మౌతుండే తీసుకోండి. ఉందా? చదవమ్మా. అయ్యా ఒక మౌత్ వాళ్ళకి. హల్లెలూయా. చదువు. నువ్వేనా చదువు. మైకి పని చేస్తుందా? సర్లే, నేను ఇక ఆపేస్తాను కొద్ది నిమిషాలు. చూడండి ఆ నది చదువు. ఇప్పుడు 2:10 చదువు. మరియు ఆ తోటను తడుపుటకు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయెను. హల్లెలూయా. ఆ నది దేవుడు సృష్టించిన ఆ జీవ నది ప్రియుడా, ఆ ఏదైనా తోటంతా తడుపుతుందంట ప్రియుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు యూత్ మీటింగులకు వచ్చో దేవుడు చెప్తున్నటువంటి వాక్యము నీ హృదయాన్ని తడుపుతుంది ప్రియుడు. హల్లెలూయా. బగనాలి మీ మనస్సును, మీ శరీరాన్ని యావత్తు దేవుని వాక్యము నీలో ప్రవేశిస్తుంది ప్రియుడు. హల్లెలూయా. అందుకనే యేసు రక్తము ప్రతి పాపమును కడిగినది. అందుకే దావీదు మహారాజు అన్నాడు, కడుగుము నన్ను బాగుగా. హల్లెలూయా. ఇస్సోపుతో నన్ను కడుగయా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ జీవాత్మ నాకు దయచేయి. ఎంత ప్రార్థన చేసా? ప్రార్థన చేసిన స్త్రీ నేనే. ఆది కాండం మొట్టమొదట బైబిల్లో జీవాత్మ అన్నందుకు ఆదాముకు అవ్వలకు పుట్టిన బిడ్డలు ముందు పుట్టిన వాళ్ళు వారిని బాధ పెట్టారు. తర్వాత పుట్టాడు మూడోడు. మొట్టమొదటిగా బైబిల్లో ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? పిల్లలు ఆగు, నువ్వు యూత్లో చేరు. ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ప్రార్థన చేసిన వ్యక్తి ఎవరు? నో చెప్పాలి. ఎస్, హెనోస్. ప్రియమైన బిడ్డ ఏంటండి, మొట్టమొదటిగా దేవుని బైబిల్లో రాయబడిన దేవుని కొరకు ఆరాధన చేసిన మనిషి, ప్రార్థన చేసిన మనిషి హెనోస్. దేవుని బిడ్డ ఆయన జీవనదిగా దేవుని వాక్యంలో లిఖితమైనాడు. హల్లెలూయా. పిల్లలు యూత్, మీరు ఈ సంవత్సరంలో నేను కొటేషన్ ఎంత చేయను, ఏ బిడ్డ అయితే బైబిల్ ప్రతిరోజు చదువు, ఒక అధ్యాయమే ఎక్కువద్దు. దేవుడు నాకు చెప్పిన ఆత్మ ప్రేరేపణ నాకు బైబిల్ చదవటానికి అదే మెట్టు. ఎన్నప్పుడు ఎప్పుడైతే అయ్యగారి దగ్గరికి వచ్చి రక్షణ మీద బాప్తిసం తీసుకున్న తర్వాత ఎవరు బైబిల్ చదవమని ఎవరు చెప్పాల. ఒకరోజు దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి ఎలా చదవాలి బైబిల్. డ్యూటీ చేస్తున్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒత్తిడి ఉండదు, దేవుడు. కానీ బాగా అయినా పిల్లలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి డ్యూటీకి వెళ్ళే ముందు టేబుల్ ఉండేది, టేబుల్ మీద ఒక అధ్యాయం చదివి తారీఖు వేసుకుని ఏంటి ఏనా పిల్లలు, ఒక అధ్యాయం చదివి తారీఖు వేసుకుని కంటిన్యూషన్గా చదివితే ప్రియమైన ఒక అధ్యాయం ఎక్కువ ఒక సంవత్సరము 6 నెలలు పట్టింది బైబిల్ కంప్లీట్ అవుతుంది. ఆ డేటు ఈ డేట్ చివరి చూస్తే ఎన్ని సంవత్సరం. పిల్లలు సప్పుడు కొట్టండి. నా డ్యూటీ ఏంటంటే బోల్డ్ పనులు ఉంటాయి. మొదటి డ్యూటీ ఏంటి? జీవగ్రంథం. విన్నారు పిల్లలు? జీవగ్రంథం చదవటం ఎలాగయా? ఒక అధ్యాయం చదివి నిదానంగా
ఒక అధ్యాయం అంటే మా బట్టి ఒక 5 నిమిషాలు పడుతుంది మీరు చదివితే. తారీఖు వేసుకట్టం అంతే, క్లోజ్ చేయి. మళ్ళీ రేపు ఏం చేద్ది, అదే దేవుడు నీ ఆత్మని నేను బైబిల్ చదవాలి, తారీఖు ఎక్కడ మర్చిపోయినా అని చెప్పుద్ది. మర్చిపోయినప్పుడు గుండె జల్లుమంటది. బాగానే బైబిల్ చదవడం ప్రత్యేకత. అనేక మంది అనేక రకాలుగా చెప్తారు, కానీ డైలీ బ్రెడ్ అనే బుక్ ఉంటుంది. ఏంటిది? డైలీ బ్రెడ్ అని చిన్నప్పుడు మాకుండే. అయితే నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, బైబిల్ అనేది ఒక అధ్యాయం చదువు. ఎక్కువ చదివితే నీకు డిస్టర్బెంట్ అర్థం కాదు. నీకు ఒక అధ్యాయం నీట్గా చదువు, తారీఖు వేసుకో. అటు కంటిన్యూస్ అయినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. జీవనది నీలో ఎలా ప్రవహిస్తుందో నువ్వు వెళ్ళి చోటలా ఆ వాక్యం నిన్ను కాపాడుతున్నాడు. అందుకనే అయ్యగారు వాళ్ళు మీకు క్యాలెండర్ ఇచ్చేది. హల్లెలూయా. పిల్లలు, అయ్యగారు వాళ్ళు మీకు ఇది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. అదే జీవనది అంటే. నాకున్న అలవాటు ఏంటి తెలుసా? ఒక డైరీ ఇచ్చుకుంటా. మన క్యాలెండర్ ఇచ్చారా? ఎంతమంది చూస్తున్నారు క్యాలెండర్? పిల్లలు తీసుకోండి, చేతులు అతను బాగా. మీరు తీసుకున్నారు, మీ అమ్మలు తీసుకున్నారా? ఏనండి, ఈ సంవత్సరం డైరీ చదువుకున్న వాళ్ళు మీరు యూత్కమంటే డైరీ మీ చేతిలో ఉండాలి. డైరీ చేతిలో ఉండాలి. నువ్వైతే అన్ని అలవాట్లు నేర్చుకుంటావు. ఏం అలవాట్లు నేర్చుకుంటావు? యూట్యూబ్లో గోర్లకి రంగు ఎట్ట వేయాలి చక్కగా. ఏనండి చూసా, కాటికి ఎట్ట పెట్టుకోవాలి, దేని మీద తల ఎట్ట దూకాలి, వాచ్ ఎట్ట పెట్టుకోవాలి. బట్ వీటి మీద ఉంటుంది, కానీ జీవనది మీద నీకు ఉండదు ప్రియమైన. జీవవాక్యం మీద మనసు ఉండదు. ఏనా మీరు బాగా నువ్వెంత చదివినా సరే ప్రియమైన, చివరికి ఆ బాటం ప్లేస్కి వచ్చేసరికి దేవుని జీవవాక్యం నీకు కావాలి. నువ్వెంత లాక్యైనా సరే ఆ వాక్యం ఉండవారే జీవనదిలాగా బతుకుతారు లోకంలో. పెద్ద కోటీశ్వరులు అమెరికా ఎక్కడ ఉండేవాళ్ళు ఈ జీవనది సత్యం తెలియక ఎంతోమంది వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్ని బట్టి కుటుంబాలు అన్ని చల్లా చేతులు, డబ్బు ఉంది, అన్నీ ఉండి ఉపయోగపడుతున్నారు. కొడుకో చోట, కూతురో చోట. అయ్యా నా బిడ్డలో మాట అంటలేదు. అయ్యా ఏ ఇంట్లో చూసినా బ్రాందీ సీసాలే. కారణం ఏంటి? డబ్బు. అమ్మా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మీరందరూ జీవనది. ఆ వాక్యం ఏంటి నేను చెప్పింది? 46:4 నేను క్లోజ్ చేస్తున్నాను. బాబు వచ్చాడు చూడు, చూడు. ఒక నది కలదు, అది ఏం తడుపుతుంది? పిల్లలు చదవాలి. దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతి మందిరమును, పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పకూడదు. అబ్బా ఎటువంటి మాట. సప్పుడు కొట్టు. మీరు హిందీలో పాట పాడితే దేవుడు ఆనందించంట. ఆ మందిరాన్ని మీరు తడిపారంట యూత్. హల్లెలూయా. మగవాళ్ళు చప్పుడు కొట్ట, చప్పుడు కొట్టు. ఏంట్రా మీలో హుషారు లేదా, జీవం లేదంటే? మా చిన్నప్పుడు మాస్టర్ ఏం చదవకపోతే కరెంట్ సేవలో నుంచి పెట్టాడు. తీసుకెళ్ళి కరెంట్ అమ్మో కుట్టి ఏంటంటే నీ బుర్ర పనిచేద్దిరా, నీ బుర్ర బాగా పనిచేద్ది. మిమ్మల్ని అటు నుంచే పెట్టాలి కరెంట్ సేవలో. అరే కులికి పైకి లేదేంటారు మీరు? ఇంటికాడ అట్టకుంటారా? ఇది మొదలుకొని 2026 సంవత్సరంలో మీరు ఫస్ట్ క్లాస్గా పాస్ అయిపోతే యువర్ అన్ఫిట్. మీరు జీవనది కాదు. హై ర్యాంకులో ఎవరే పిల్ల ఐజీఎం సంవత్సరం వచ్చిందయ్యా. నీ కారణం ఏంటే? అయ్యా నేను డైలీ బైబిల్ చదువుతున్నాయా అని చెప్పగలాలి. అదే నా జీవనది, అదే నా జీవాహారము, అదే నన్ను బ్రతికించేది. విన్నారా పిల్లలా? విన్నారా? ఇప్పటికి నేను బైబిల్ చదువుకోవాలి, నా డైరీ రాసుకోవాలి. ఇప్పటికి క్యాలెండర్ అయితే ఎట్లా రాదంటే క్యాలెండర్ ఉన్న వాక్యం డైలీ నేను రాసుకోవాలి, వాక్యం చదువు. అది నా డ్యూటీ. అంతేకేముండదు. మెయిన్ అది చదువుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళేది. మా ఇంట్లోకి వచ్చి నేను రాసిన డైరీలు అట్లా కనపడుతుంటాయి. మా మనవడు ఒకటి తీసుకుంటారు, ఇంకో మన ఇది నాకు అదే తీసుకుంటారు. అయితే నీకు మంచి లక్షణాలు పడాలి యూత్లో. ఈ 2026 సంవత్సరంలో జీవనది ఎలా ప్రవహిస్తుందో అటువంటి లక్షణాలు పడితేనే నీ జీవితం బాగుపడుతుంది. పిల్లలు బాగున్నారు, యూత్ విన్నారా? అందరు నాయన చూడ. అందరూ దేవుని ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి చూస్తా, నువ్వేమైనా డైరీ రాసావా, వాక్యం చదవండి, డైరీ బైబిల్ తీసి డేట్స్ చూస్తా ఏం చదువుతున్నారని. ప్రేమ ఒక పాస్టర్ గారు అంటే పెళ్లి చేశాంట ఇద్దరికి, బీటెక్ చదివిన వాళ్ళకి, మంచి అందగాళ్ళంట. మా హై ర్యాంక్ బోర్డు చేత వెళ్ళాడు. పెళ్లి చేసిన తర్వాత ఒక వారం రోజులకి వెళ్ళాడు. భార్య భర్తలకు ప్రార్థన చేత కూర్చోబెడితే ఎవరు సువార్త 16వ అధ్యాయం తీయండి 10వ వయసు చదువుకున్నానంట. మీరు కాదు. ఆ ఎవరిని అన్నాడు? ఆ నూతన దంపట్లే ఏమన్నాడు? ఏమని సువార్త పలానా అధ్యాయం చదవమంట. భార్య భర్తలు వాళ్ళు బైబిల్ అంటే అటు ఇటు తిరగేస్తున్నారంట. వాళ్ళు చదివింది ఏంటి? బీటెక్ అమ్మా, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం. బైబుల్ తిరగేస్తున్నారు, ఎక్కడుండో తెలియట్లా.
విన్నారా? అది ఎక్కడుందో తెలియట్లా. ఇక అయ్యగారు చూస్తానంట, రే 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 వీళ్ళకి చదువుకున్నారు కానీ ప్రియమైన బైబిల్లో వాక్యం ఎక్కడుందో తెల నేనే పొరపాటు చేశాను, ఈ పెళ్ళి అట్ట చేశాను అనుకున్నానంట. వాళ్ళకి జీవ నది యొక్క విలువ తెలియలేదు. ప్రియమైన ఉంటాక అన్నీ ఉండే. బైబిల్ చదవటం తెలియనటువంటి చాలామంది ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు లేదు కానీ ఎవరైతే జీవ గ్రంథాన్ని చదువుతారో వారి కుటుంబము ప్రియమైన ఏదైనా తోటలో ప్రవహించినట్టు నది వలె అలా ఉంటుందంట దేవుని. హల్లెలూయా. నేను ముగిచేస్తున్నా. హల్లెలూయా. ఇది మొదలుకొని నా అలవాటు మీకు నేర్పా. ఒకటి బైబిల్ చదవాలి, డైరీ నేర్చుకోవాలి. ఎప్పుడు ఇది జనవరి నెల, ఇప్పుడు 17వ తారీఖు వచ్చాం. ఇదేమైనా రేపు నుంచి అయినా బైబిల్ చదివి తారీఖు వేసుకోవాలి, క్యాలెండర్లో వాక్యం డైరీలో రాసుకోవాలి. బాబీ అదే చెప్తాడు ఎప్పుడు. బాబీని చూస్తే నాకు చిన్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. వాళ్ళ అక్కని బాబీ కొట్టుకుని అలిగేవాడు. అలిగితే బయటికి వెళ్ళి చర్చిలో ఒక మూల నుంచోడు. నేను వచ్చేదానికి అన్నయ్య ఏంటి బాబీ అక్కడ నుంచుంటాడు, అలిగాడు వాళ్ళ అక్క మీద. వాళ్ళ అక్కని ఏంటి దీవనంటే అలుగుతాడు మావయ్య అనేది. చొక్కాలు లేకోకుండా ఆ మందిలో మూల నుంచున్నాడు. ఇటు నేను రాను అన్నాడు. వాళ్ళ అక్కకి వాళ్ళిద్దరే అన్నదం లేదు. ప్రియమైన ఎందుకు చెప్తుందంటే దేవుని వాక్యంలో నీవు ప్రియమైన తరిపేది పొందాలి. మీరు వచ్చారనుకో, మీరు రేపు మళ్ళీ యూత్ మీటింగ్స్కి అయ్యా నేను బైబిల్ కంప్లీట్ చేశాను బాబీకి ఎవరు చెప్తారో వారిలో జీవనది ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఏనండి వారిలో జీవనది ప్రవహిస్తుంది. ఏనండా అన్నీ ఉంటే అంటే వాచి పెట్టావు సదన్ కాడికి. వాచి ఎందుకు? మా చిన్నప్పుడు అయితే వాచి పెట్టాలంటే చాలా టైట్లు, చాలా గ్రేట్. వాచి పెట్టుకుంటే బాగా చదువు వచ్చిన వాళ్ళే పెట్టుకునేవాళ్ళు. నిజం, బాగా చదువు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు మీరు ఏమి రాకుండా ప్రతి వాళ్ళకి వాచీలే. ఆ నీళ్ళు బంగారం కానీ అప్పుడు క్లాస్ అయ్యారు కలెక్టర్లు కానీ వీళ్ళంతా ఉద్యోగస్తులుగా అన్ని అంగులు బాగుంటేనే అవి పెర్ఫెక్ట్గా ఉండాలి, అలంకరించాలి. చదువు లేకుండా ఎంత బంగారపు నక్సలీసులు వేసుకుంటారు, ఇవి వేసుకుంటారు. తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండవు. ఏంటి ఉపయోగం? ఏంటి? ఏమీ లేకపోయినా జీవగ్రంథం నీ చేతిలో ఉందనుకో ఎవరైనా నీకు నమస్కారం చేస్తారు. హల్లెలూయా. అందరూ తల ఉంచుతారు. చిన్న వయసులోనే మీరు మేము మొగల ఉద్యోగం చేస్తుంటాం. పాప అమ్మాయి 8 చదువుతుందంటే 119వ కీర్తనకి ఎన్ని వచనాలు చెప్పండి మీరు? 119వ కీర్తన ఎన్ని వచనాలు? 178, 75 ఉంటుంది. 119వ కీర్తన టోటల్ ఎన్ని ఉన్నాయి చూడ వాక్యాలు. 119 ఎన్ని? 100. వెరీ గుడ్. హల్లెలూయా. ఆ యొక్క అధ్యాయాన్ని ఆ పిల్ల కంప్లీట్గా పట్టేసింది. మేము మామూలు ఉద్యోగం చదివితే పుట్టినరోజు అని పిలుపు గారు ఇప్పుడు ఉన్నాడు పరిశుద్ధరాజు గారి దగ్గరికి. ఆ ఇంట్లో అద్దెకుండా రోడ్డు పక్కన. అయ్యా మా మనవరాలు వాక్యం చెప్తే పాస్ట్ గారిని అడిగి అయ్యా అంత అయిపోయినాక మా మనవరాలు ఒక వాక్యం చెప్పింది. నేను ఒక వాక్యం అనుకున్నా. 119వ కీర్తన గుక్క లేకుండా ఎక్కడ సెంటెన్స్ తప్పకుండా 176 వచనాలు చెప్పేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని చదువుతున్నాయమ్మా? 8 ఎన్ని చదువుతుంది? హల్లే వింటున్నారా పిల్లలు? 119వ కీర్తన 176 వచనాలు ధారాళంగా చదివేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ నాలెడ్జ్? చెప్పరేంటి? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అమ్మ బాబు నేర్పినా కాను, దేవుని ఆత్మ ఆ బిడ్డకి నేర్పింది. నీవు నేను దేవుల్లో ఫలించంటే అదే జీవనది అంటే. విన్నారా? ఒక అధ్యాయం చదవలు, ఒక వచనం గుర్తుండదు. యూత్ మీరు చదువుకుంటున్నారు, ఫ్యూచర్లో మీరు దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే కొన్ని లక్షణాలు మీరు నేర్చుకోవాలి. యూత్కి వచ్చామంటే ఇలా మీకు ఇంక పిరుగుతాను బాగా ఇంత బాబీ కేకత మీరు భయం ఆ భయం పోకూడదాక యూత్ మీటింగ్ పెట్టాడు బాబీ, కౌన్సిలింగ్ పెట్టారు. మీకు ఇక పిరుగుతాను ఉండకూడదు. ఎక్కడికి వెళ్ళా డేర్కి వెళ్ళా, ఎవరి దగ్గరికి వెళ్ళా, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, డేర్కి ఎవరా అయ్యా మేము ఐజీఎం స్టూడెంట్స్. అమ్మ ఈ పిల్లకి ఎంత ధైర్యం, ఎవరు జడకూడదు. మీరు ఇది మొదలుకొని యూత్ మీటింగ్కి వచ్చిన ప్రతి వారు ఒకరు చూసి భయపడక్కలా. దైవ గ్రంథం నీకుంది, ఆ ధైర్యం నీకు ఇచ్చి అందుకని యూత్ మీటింగ్ నీకు పెట్టేది. నీలో పిరిగితనం పోకూడదాకే, నీలో ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ పోకూడదు. దేవుని శక్తి నీలో పెడతాకే దేవుని ఇక్కడ తీసుకొచ్చాడు మిమ్మల్ని. విన్నారా? మేము మంచి డ్రెస్ వేసి చక్క పెట్టిన పాదు. జీవవాక్యం మీలో ఉండాలి. అది యూత్ మీటింగ్ యొక్క ఫండమెంటల్స్. దేని మీద నేను ముగిచ్చేస్తున్నాను. జీవవాక్యము మనుషుల్ని మనం ఎలా నడుపుతుందో ప్రభువారు యేసు ప్రభువారు మనకు తెలియపరిచాడు. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆ జీవ వాక్యము ప్రపంచమంతయు ప్రవహించింది ఆ నది యేసు ప్రభువారు. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి మీ అందరికీ టైం ఎక్కువ తీసుకుని మీరందరూ ఫలించి అభివృద్ధి పొందాలనే దేవుని యొక్క ఆశ మా ఆశ. హల్లెలూయా.
దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. మంచిది. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం ఒకసారి. జీవవాక్యము చేత పట్టుకొని జీవ మార్గము గురించి చెప్తున్నాం. జీవ మార్గము తెలుసుకోవటం జీవవాక్యము ద్వారా. యేసు ప్రభు చెప్పారు కదా, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. అర్థమైందా? ఐ ఆమ్ ద లివింగ్ వర్డ్. నేను జీవ వాక్యము. చూడండి, చాలా బుక్స్ ఉంటాయి కదా. మీలో ఎంతమందికి బుక్ రీడింగ్ హాబీ ఉంది? చేయొచ్చండి. బుక్స్ రీడింగ్ ఇది కూడా ఇప్పుడు చివరిలో చెప్పారు చక్కగా దేవుని దాసు. మీలో భయము పిరిగితనం పోగొట్టడానికని చెప్పారు. చాలా సంతోషం వేసింది ఆ మాట విన్నప్పుడు. ఎందుకంటే అసలు ఆ బోల్డ్నెస్ ఉండాలి. బోల్డ్. అర్థమైందా? మీకు బోల్డ్నెస్ లేదు. రెడ్డి గారు చెప్పిన బాల్డ్నెస్ ఉంది. అర్థమైందా? రెడ్డి గారు ఏమన్నారు నిన్న రాత్రి? ఒకప్పుడు జుట్టు ముందుకెత్త వాలేదంట ఆయనకి. ఇప్పుడు తల ఎంత వాల్చినా జుట్టు లేదు. ఎందుకని? బోడిగుండు. సో ఇంగ్లీష్లో బోల్డ్నెస్, బాల్డ్నెస్. బోల్డ్నెస్ అంటే ధైర్యం. బాల్డ్నెస్ అంటే, బాల్డ్ హెడ్ అంటే ఏంటి? బోడిగుండు. అర్థమైందా? సో మీరు బోల్డ్గా ఉండాలి. అందుకే సో జాగ్రత్త చెప్ప. లివింగ్ వర్డ్. ఈ భూమి మీద లివింగ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. నీకు జీవమునిచ్చే వాక్యం ఎక్కడ దొరకదు. దిస్ ఈజ్ ద లివింగ్ వర్డ్. అర్థమైందా? ఆ వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంటుంది కదా, ఇట్ గేవ్ లైఫ్. జీవమునిచ్చు వాక్యం. హల్లెలూయా చెప్పండి. మీరు ఆ వాక్యం చెప్పారు చూసారా? చదవటమే కాదు, మీలో నుండి ఆ వాక్యం మీ పెదవుల ద్వారా, మీ నోటి ద్వారా ఆ వాక్య వచనాలు రావాలి. మీరేం చేస్తారు? ఈ నోటితో ఎదుటి వాడిని చెప్పిస్తాం, దూషిస్తాం, నిందిస్తాం, చాలా దుర్భాషలు ఆడతాం. అవునా? చెప్పండి. జీవవాక్యం మనిషిని బ్రతికించే వాక్యం, బ్రతికింపజేసే వాక్యం. ఓకే, సో చిన్న ప్రేయర్ చేసుకుందాం. దేవుని వాక్యం విన్నాం. ప్రభువా నీకు వందనాలు. మీ దాసుని మా మధ్య నిలవబెట్టి అయా అతని జీవ మార్గం గురించి ధ్యానిస్తుండగా, జీవ మార్గమును అయా తండ్రి, అయా ప్రభువా తెలుసుకునేటలో దేవా మానవులకు అయా తండ్రి సాధనముగా, పాత్రగా ఉపయోగపడేది మీరు మనిషికి, ఈ మానవులకు ఇచ్చినది నీ జీవ వాక్యము నాయన. అట్టి వాక్యమును గురించి, దాని యొక్క అవసరత, ఆ వాక్యం మేము ప్రేమించాలని, చదవాలని, అనుదినం ధ్యానించాలని ఈ దాసుని ద్వారా తెలియపరిచారు. యేసు నామమున ఉపదేశం ఫలింపచేయండి. ఈ దాసుని బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది పిల్లారా. సో 3:40 అయింది. 3 o'clock టీ బ్రేక్ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇంకా ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. ప్లస్ ఒకసారి ఈ టైము క్విజ్ టీమ్స్ ఒకసారి ఇవాళ ఎవరైనా జాయిన్ అయ్యారని చూద్దాం. నిన్న ఉన్నవారు అందరూ ఉన్నారా? కొత్తగా ఎవరైనా వచ్చారా? నిన్న ఉన్నవారేగా. ఈరోజు కొత్తగా ఎవరైనా వచ్చారా? ఓకే, ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వారు ఎంతమంది అమ్మా? 1 2 3 4 5 6. ఓకే, సో టీమ్ ఏ హూస్ టీమ్? లక్కీ. మీ టీంలో ఎంతమంది ఉన్నారు నాన్న? 10 9. మీ 1 2 3 4 5 6 ఇక్కడ రండి నాన్న ఒకసారి. కమ్ టు ద ఫ్రంట్. టీమ్ బిలో ఎంతమంది ఉన్నారు? టీమ్ బిలో కూడా 9 ఉన్నారా?
7. మనకి 4 టీమ్స్ కదా. టీమ్ సిలో ఎంతమంది ఉన్నారు? 11. టీమ్ డి 9. ఓకే. నాన్న నువ్వేం చదువుతున్నామ్మా? బీటెక్ సెకండ్, ఇంటర్ ఫస్ట్. అందరూ బీటెక్ వాళ్ళే, అందరూ హెవీ సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే 4 లీడర్స్ ఉన్నారు కదా. ఏ టీం 11 ఉన్నారు? సిలో 11 ఉన్నారు. ఓకే, నువ్వు కూడా ఉంటావురా మరి త్వరగా. 8 ఏరి బయటికి వెళ్తే అట్లా కమ్ హియర్. ఓకే, సో ఒకసారి ఐ వాంట్ టు సీ ద టీమ్స్. 4 టీమ్స్, 4 సైడ్స్కి వెళ్ళండి. మీరందరూ ఇటు ఉండండి అమ్మా, మీరు ఇటు రండి రా. న్యూ జాయింట్ నిన్న డివైడ్ చేసిన టీమ్స్, టీమ్ వైజ్. ఏ టీం అక్కడికి వెళ్ళండి, టీమ్ ఏ అక్కడికి వెళ్ళండి, నాకు కనబడాలి దూరం నుంచి. టీమ్ ఏ దేర్, అక్కడ కనపడండి, అక్కడికి వెళ్ళండి చెప్తాను. టీమ్ బి ఇక్కడ, టీమ్ సి అక్కడ నుంచోండి. టీమ్ సి అక్కడ నిలబడండి. టీమ్ సి ఎవరు? ఓకే, ఉంచు ఏం పర్లేదు. హలో, ఇంతవరకేనా? సో టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, డి. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా. నాన్న నీ పేరమ్మా? అభిషేక్. గో టు దిస్ టీమ్. ఓకే, రైట్. రాజేష్, ఇప్పుడు మీకు ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 10. మీకేనా 11 ఉంది? ఓకే, మీ ఇద్దరు చెరో టీంలోకి వెళ్ళండి. రాజేష్ ఇట్రా. రాజేష్ కమ్ హియర్. ఈ టీంలోకి రా. నువ్వు అక్కడికి వెళ్ళి అది. ఓకే, నువ్వు ఆ టీం నాన్న. అటు. ఓకే, రైట్. ఇప్పుడు 1 2 3 4 5. అమ్ములు ఇట్లారా. అంకిత గో దేర్. ఓకే, నానా నువ్వు ఆ టీంకి వెళ్ళు. మీ టీంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 11. రాలేదు, ఆబ్సెంట్ అయితే వస్తాడుగా. ఓకే, వీళ్ళిద్దరూ ఎక్కడ? మీ టీం సరిపోయారు కదా. ఓకే తల్లి, మీ ఇద్దరు నువ్వు ఇట్రా నాన్న. ఈ టీంకు టచ్. లేకపోతే నువ్వు అటు వెళ్తావు, నువ్వు ఇటు వచ్చేతల్లి. ఓకే, రైట్. ఈ కొత్తగా జాయినర్స్ని మీరు నేమ్స్ రాసేసుకోండి త్వరగా. ఓకేనా? ఓకే, గో సెట్ గో.
రేపు సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. ముగ్గురు ఉంటాం జడ్జెస్, వాళ్ళిద్దరూ నేను. ఓకే. తర్వాత ఈరోజు ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ ఉంది మీకు కొద్ది నిమిషాల్లో. తర్వాత క్విజ్ ప్రిపరేషన్ టైం. మీరు టైం వేస్ట్ చేయకుండా మీకు ఓ సెషన్ కంప్లీట్గా మీ ప్రిపరేషన్కి ఇస్తున్నాను. అర్థమైందా? మీరు టైం వేస్ట్ చేసుకుండా దాని మీద ఫోకస్ చేయాలి. ఓకే, రైట్. సో ఒక సాంగ్ పాడుకుందాం. సాంగ్ షీట్లో నెంబర్ 10 నోరా వచ్చి, ఈ సాంగ్ మనం పాడలేదు. నోరా విల్ కమ్. బ్లెస్ నోరా. 10వ పాట నోరా పాడుతుంది. ఓకే, హిందీ సాంగ్ మరొకటి, 7వ సాంగ్, కొత్త సాంగ్. యేసునే హమ్నే చుడాయా. సాంగ్ నెంబర్ 7 హిందీ సాంగ్. సో ఆ లిరిక్స్ చదవండి అందరూ. మీరు ఆగండి ఒకసారి, బాయ్స్ ప్లీజ్. సాంగ్ నెంబర్ 7 లిరిక్స్ ఒకసారి చదవండి. यीशु ने हमें छुड़ाया है पापों के जाल से, यीशु ने हमें बचाया है शैतान के चाल से, तो गाओ हालेलुया. हमने शांति पाई है यीशु के नाम से, हमने पाई ये क्षमा मुक्ति शर्पान से. अब हम ना डरेंगे यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से. शालोम शांति और सलाम लाए आपके नाम, शालोम शांति और सलाम मेरे यीशु का है पैगाम. ఎంతమందికి వచ్చేసి సాంగ్ విన్నారు? ఎప్పుడన్నా ఎంతమంది విన్నారు? పాడగలరా ఎవరైనా వచ్చి? ఓకే. यीशु ने हमें छुड़ाया है पाप के जाल से, यीशु ने हमें बचाया है शैतान के चाल से. यीशु ने हमें छुड़ाया है पाप के जाल से, यीशु ने हमें बचाया है शैतान के जाल से. तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ शांति पाई है यीशु के नाम से, हमने पाई है क्षमा
शिकबान से तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया. अब हम ना डरेंगे, यीशु जो साथ है. शैतान से हम लड़ेंगे यीशु के नाम से. अब हम ना डरेंगे, यीशु जो साथ है. शैतान से हम लड़ेंगे यीशु के नाम से. तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया. शालोम शांति और सलाम लाए हैं आपके नाम. शालोम शांति और सलाम मेरे यीशु का पैगाम. शालोम शांति और सलाम लाए हैं आपके नाम. शालोम शांति और सलाम मेरे यीशु का पैगाम. तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया. यीशु ने हमें छुड़ाया है पाप के जाल से. यीशु ने हमें बचाया है शैतान के जाल से. यीशु ने हमें छुड़ाया है पाप के जाल से. यीशु ने हमें बचाया है शैतान के जाल से. तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया. వెరీ గుడ్. అసలు ఆ కోరస్ ఏంటి? యేసునే హమే చుడాయా హై పాపంకి జాలు సే. పాప బంధకాల నుండి ప్రభు ఏం చేశాడు? మనలను విడిపించాడు. తర్వాత యేసునే హమే బచాయా హై శైతాన్కి చాలు సే. సాతాను తంత్రం నుండి యేసయ్య మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. తో గావ్. అందుకే ఏం పాడాలంట? హల్లెలూయా పాడదాం. ఓకేనా? రైట్, వెరీ గుడ్. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. మంచి కీర్తన. వాట్ తల్లి ఫినిష్? ఓకే, గుడ్. సో మీకు టీ బ్రేక్ ఈ టైంలో లెట్స్ గో ఫర్ టీ. అందరికి వందనాలు. సో యూ కమ్ బ్యాక్ బై 4:30. ఓకే ఓకే.